ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక చిన్ని ఆలోచన జీవితంలో ఒక గొప్ప అద్భుతముగా మారుతుంది, తప్పకుండా ఎవరైతే స్వీకరిస్తారో. అదేవిధంగా మరియ తల్లిని మధ్యస్థ ప్రార్థన అడిగితే అద్భుతాలు తప్పక జరుగుతాయి. ఎందుకంటే ఆనాడు కానా పెళ్లి విందులో అమ్మ మరియ తల్లి చెప్పిన మాట, ఆయన చెప్పినట్లు చేయండి అని సేవకులతో చెప్పింది. అదేవిధంగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని పలుకుతున్న యేసు ప్రభుల వారి వైపు ఆయన చెప్పినట్లు చేయండి అని మరియ తల్లి ఒక నిచ్చెన వలె మనకి కనబడుతుంది. అందుకే ఈ పరిశుద్ధమైన జపమాల ధ్యానిస్తూ ఉన్న ఈ జపమాల యేసు ప్రభుల వారి యొక్క చెంతకు చేరుస్తుంది. ఇది గుర్తుపెట్టుకో ప్రియమైన బిడ్డ, దేవుడి యొక్క ప్రతిరూపం యేసు ప్రభుల వారు మనుష్య రూపుడై ఈ లోకానికి వచ్చాడు. ఆ సింబలే ఈ యొక్క స్లీవలో ఉంది. కాబట్టి విగ్రహారాధన కాదు.